మాటలోనూ మాదిరికరంగా ఉండు అంటున్నాడు తిమోతితో పౌలు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మాటలో మాదిరిగా నువ్వు జీవించు అంటున్నాడు బిడ్డలారా. మాటను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా వరకు అంచనా వేయొచ్చు అంటున్నాడు. నీ మాటను బట్టే ఎదుటి వారిని స్నేహితులుగా చేసుకోగలదు, నీ మాటను బట్టే ఎదుటి వారిని శత్రువులుగా చేసేది ఎవరు అంటే నీ మాట. కాబట్టి మాటలో మాదిరిగా ఉండు అంటున్నాడు. నీ హృదయం నింపబడిన దాన్ని బట్టి నువ్వు నోరు మాట్లాడుతుంది. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు తెలియకుండా మాట్లాడేశాను కాదు, అనుకోకుండా మాట్లాడేశాను కాదు. నీ హృదయంలో నింపబడింది కాబట్టి మాట్లాడు. మన మాటల్లో చాలా శాతం ఇదే ఉంటుంది. హృదయంలో ఒకటి, మాట్లాడేది మరొకటి అయిపోతుంది. కాబట్టి ప్రభు నిన్ను కోరుతున్నాడు, నువ్వు మాటలో మాదిరివై ఉండు. నీవు మాటలో మాదిరివై ఉండు బిడా. యేసయ్య రాజాది రాజు కాబట్టి కుమారులు కుమార్తెలు మనం. నీ మాట చులకనగా ఉండకూడదు, నీ మాట ఉన్నతంగా ఉండాలి బిడ్డలారా. ఈ మాటతోటే మనిషిని గాయపరచవచ్చు, ఆ మాటతోటే అతని గాయాన్ని మాన్పవచ్చు.